నిజంగా ఎంతమంది ప్రజలు సువార్త కొరకు ప్రాణం పెడుతున్నారో మీరు గ్రహించాలి. ఈ దినాల్లో ఎంతోమంది ప్రజలు యేసయ్య కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు, యేసయ్య కొరకు మరణిస్తున్నారు, యేసయ్య కొరకు కాల్చబడుతున్నారు, యేసయ్య కొరకు ఎంతగానో చిన్నాభిన్నమైపోతున్నారు. వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యేసయ్య కొరకు నిలబడుతున్నారు. కుటుంబాల కొరకు నిలబడటం కాదు, కానీ ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభువుని గురించి తెలియజేయడం కొరకు మనుషులు ఎంతోమంది రకరకాల దేశాల్లో, రకరకాల ప్రాంతాల్లో, ఇస్లామిక్ దేశాల్లో, హిందూ దేశాలలో యేసయ్య కొరకు నిలబడుతూ ఉన్నటువంటి ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఎవరి కొరకు నిలబడుతున్నాం? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీ కొరకు నిలబడ్డాడు. నువ్వేదో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తివని కాదు, కానీ నీవేదో మంచి మనిషి అని కాదు, కానీ నీవేదో గొప్ప ఆర్థికవేత్తవనో, గొప్ప సామాజికవేత్తవనో, గొప్ప పిలుపు కలిగినటువంటి వ్యక్తివనో కాదు. కానీ ప్రియులారా, నీ కొరకు వ్యక్తి నిలబడ్డాడు. ఆయన నిలబడటమే కాదు, కానీ ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.